నమస్తే అండి. మనం తక్కువ టైంలో టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఏంటి అంటే రాగి ముద్ద విత్ టమాటా చట్నీ చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక్క 20 to 25 మినిట్స్లో అయితే మనకు డిష్ రెడీ అయిపోతుంది. దీనికి మనం రాగి ముద్ద చేయడానికి ఒక గ్లాస్ రైస్ తీసేసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అండి. అంటే 1:3 రేషియోలో తీసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే అలా పక్కన ఉంచేసుకోవాలి అండి. అలా పక్కన ఉంచేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4 విజిల్స్, 4 చాలండి. 4 వస్తే ఏంటంటే మనకి రైస్ అనేది మెత్తగా కుక్ అవుతుంది. అప్పుడు మనకి ముద్ద కలపడానికి కావచ్చు, ఈవెన్ ముద్ద కట్టడానికి చాలా ఈజీ ఉంటుంది. తినేటప్పుడు కూడా ఆ సాఫ్ట్నెస్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. ఈ 4 విజిల్స్ వచ్చే లోపల మనము చట్నీ ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాం. చట్నీ కోసం అయితే అన్నీ వాష్ చేసేసుకోవాలి. ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు అండ్ టమాటా, పచ్చిమిర్చి. సో ఇవన్నీ వాష్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మనం పాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసి ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ వేసి, నార్మల్గా వెల్లుల్లి అనేది తాలింపులో వేస్తారండి, తాలింపులో వేయొద్దు. మనం చట్నీకి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు టమాటా, పచ్చిమిర్చి, ఇవన్నీ ఆనియన్ ఇవన్నీ వేసి ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో వెల్లుల్లి కూడా దాంతోపాటు యాడ్ చేసి ఫ్రై చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత మన కొత్తిమీర, కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి క్యాప్ పెట్టేసుకొని మనం ఇలా ఒక 5 మినిట్స్ అలా వదిలేసేసిన తర్వాత అది చల్లారనివ్వాలి. చల్లారాక మనం మిక్సీ పట్టేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవాలండి. తాలింపు పెట్టేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అంతలోపల అక్కడ 4 విజిల్స్ కూడా వచ్చేసి ఉంటాయి. ఆ 4 విజిల్స్ వచ్చేసి ఉంటాయి కదా, అది మనం తీసేసుకోవాలి. ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముద్ద ప్రిపరేషన్ చేద్దాం. ఈ కుక్కర్ క్యాప్ అయితే తీసేసుకొని రైస్ ఉంది కదా, ఈ రైస్ని మెత్తగా స్మాష్ చేయాలండి. నార్మల్గా ఊర్లో అయితే మనకు అది ముద్ద కలిపేది స్టిక్ సపరేట్ ఉంటుంది. సో నాతో అయితే అది అవైలబుల్ లేదు. సో మేమైతే ఇలా చేస్తున్నాము. మన చపాతీ వస్తుంది కదా, దోశ చపాతీ స్టిక్, దాంతో అయితే యూజ్ చేస్తున్నాను. సో అది అలా స్మాష్ చేసి రాగి పౌడర్ వేసేసుకొని అలా స్మాష్ చేసేసుకున్న తర్వాత మొత్తం మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం ముద్దలు కట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన రాగి ముద్ద టమాటా చట్నీ రెడీ.